వెల్కమ్ టు జనం టీవీ తెలుగు. రోడ్డు మీద భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన సింగరాయకొండ పారిశుద్ధ్య కార్మికులు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గ్రామ పంచాయతీ కార్మికులు తమకు జీతాలు ఇవ్వాలని రోడ్డుపై ఆందోళన చేపట్టి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం వలన తమ కుటుంబ సభ్యులందరూ పస్తులతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చుకొని జీవితాలను గడపాల్సి వస్తుందని, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు జీతాలు ఇప్పించాలని, లేని ఎడల ఆత్మహత్యల శరణ్యమని హెచ్చరించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఈరోజు ప్రధానంగా సింగరాయకొండ పంచాయతీ సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకి 7 నెలలు, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకి 8 నెలల జీతాలు రానటువంటి పరిస్థితి. అనేక పర్యాయములు ఈ జీతాల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పరిష్కారం కాలేదు. అదేమంటే ఇదిగో పెడుతున్నాం, అయిపోతుంది, వస్తుంది అనేటువంటి ధోరణి వ్యక్తపరుస్తున్నారు తప్పితే ఆచరణలో వాళ్ళ జీతాలు రానటువంటి పరిస్థితి. జూన్ నెల 15వ తేదీన జీతాలు అయిపోతే మేము ఏ రోజైనా ఆగిపోతామని చెప్పి ఎండి ఆఫీసులో మెమోరాండం ఇచ్చాం, పంచాయతీలో మెమోరాండం ఇచ్చాం. కానీ ఇంతవరకు దాన్ని పరిష్కార దిశగా ఈ అధికారులు ప్రయత్నం జరగలేదు. అందుకని ఈరోజు అనివార్యంగా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈరోజు కరోనా వచ్చే పక్క ప్రజలు ఇబ్బంది పడుతుంటే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు సింగరాయకొండలో పారిశుద్ధ్యం చేస్తున్న కార్మికుల పట్ల ఈ విధమైనటువంటి వివక్ష చూపించడం దుర్మార్గమైంది కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇంకోటి, ఈరోజు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే కరోనా నేపథ్యంలో డబ్బులు వసూలు కావట్లేదు అనేటటువంటి వేరే డొంకతీడు మాటలు చెప్తా ఉన్నారు. మేము అడుగుతుంది కూడా ఈరోజు వసూలయ్యి డబ్బులు ఉన్నటువంటి 2 నెలల జీతాలకి అది అవకాశం ఉంటుంది. ఆ 2 నెలల జీతాలు పెట్టమనే మేము అడుగుతున్నాం తప్పితే లేని డబ్బులు కూడా అడగటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి, 14th ఫైనాన్స్ ఆల్రెడీ వచ్చింది, కలెక్టర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆ విధమైనటువంటి చొరవ కూడా లేదు. అదేమంటే అప్పటికప్పుడు తాత్కాలిక ఏదో చెప్పి ఉపశమనం చెప్పి పంపించినటువంటి ధోరణి ఉంది. కాబట్టి ఈ ఉన్నతాధికారులు దీన్ని వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళ జీతాలు ఇప్పించాలని చెప్పి ప్రధానంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈరోజు మా బతకలేని పరిస్థితిలో, ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో, బయట అప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు అనివార్యంగా రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేసుకునే స్థితికి ఈరోజు ఈ అధికారులు నెట్టారని చెప్పి మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే మా జీతాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము ఇది కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. నెల నుంచి జీతాలు ఏమంటే ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పి మాకు ఇబ్బంది పడుతున్నాం. మేము కనీసం కొట్టుల్లో కూడా మాకు సరుకులు కూడా ఈ పరిస్థితిగా ఉంది. మాకు అదేమంటే మాట్లాడితే దూరంగా పోయి మాట్లాడండి, చేయండి అని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము అడుక్కుంటున్నాం. కొట్టు దయచేసి మీరందరూ అధికారులు అందరూ కలుసుకొని మాకు జీతాలు ఇప్పించినట్టుగా కోరుతున్నాము. ఇవ్వాలి సింగరాయకొండ పంచాయతీ కార్మికులకు 7 నెలల జీతాలు, ఇవ్వాలి సింగరాయకొండ పంచాయతీ కార్మికులకు 7 నెలల జీతాలు. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.